మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈ రోజు మనం విశాఖపట్నం పద్మనాభ మండలం కృష్ణపుర గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఉచిత సేవా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు, ఇది ఒక విలేజ్ అట్మాస్ఫియర్తో కూడిన ప్రదేశం. ఇక్కడ ఉచిత సేవలు అన్నవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ప్రజలు అయితే ఉచిత సేవలు తీసుకుంటున్నారు. సో దీనికోసం మరిన్ని డీటెయిల్స్ మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఉచిత వైద్య సేవ అందిస్తున్నటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజ్ తరఫున, డెంటల్ కాలేజ్ తరఫున మరి ఇక్కడ ఉచితంగా మెడికల్ క్యాంపు, డెంటల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపులో భాగంగా మేము ఉదయం 10 గంటల కానించి క్యాంప్ చేస్తున్నాము. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది ప్రజలు ఈ యొక్క వైద్య సేవలను ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వైద్య సేవలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ అధినేత అయిన రాయ్ గారు వాళ్ళ యొక్క మదర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ కూడా మేము ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా ఉచితంగా మరి వాళ్ళకి బీపీ, షుగరు మరియు తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమంటే అవన్నీ కూడా మేము చూసి తర్వాత వాళ్ళకి ఉచితంగా మెడిసిన్స్ కూడా సప్లై చేయడం జరిగింది. డెంటల్ విభాగం పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ డిపార్ట్మెంట్ అనిల్ నీరుకొండ డెంటల్ కాలేజ్ తరఫున మేము ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశాము. ఈ ప్రోగ్రాంలో చాలామందికి కూడా డెంటల్ ఓపీ చూసాము. దగ్గరగా మేము ఒక 40 నుంచి 50 మంది వరకు కూడా ఇక్కడ డెంటల్ ఓపీ చూసి వాళ్ళకి ఉచితంగా మేము స్కేలింగ్ తర్వాత ట్రీట్మెంట్స్ అవి చేయడం జరిగింది. కొన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ చేయడానికి కుదిరినవి మేము డెంటల్ హాస్పిటల్కి రెఫరింగ్ చేయడం జరిగింది. మండే ఇక్కడి నుంచి మేము ఆ హాస్పిటల్ నుంచి ఒక వ్యాన్ ఒకటి ఇక్కడ పంపించడం జరుగుతుంది. దాంట్లో ఉచితంగా ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ అదే రోజు సాయంత్రానికి ఇక్కడ వాళ్ళని డ్రాప్ చేయడం జరుగుతుందన్నమాట. మరి మాకు ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ, ముఖ్యంగా ఈ స్ప్రింగ్ స్కూల్ ఫౌండేషన్ అధినేత రాయ్ గారికి మరియు వారి సిబ్బందికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ మెగా వైద్య సహకారం ఎన్ని రోజులు కొనసాగుతుందో మీకు ఏమైనా తెలుసా? అంటే ఈ ఒక్కరోజేనండి. ఈరోజు వాళ్ళ మదర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మరి అంటే ఇక్కడ చాలామంది కూడా వస్తూనే ఉన్నారు, ఉదయం నుంచి వస్తూనే ఉన్నారు. అంటే మేము ఇంత ఎక్కువ మంది వస్తారో అనుకోలేదు. ఎందుకంటే ఇది ఇక్కడ ప్రోగ్రామ్కి చుట్టుపక్కల నుంచి కూడా భారీగా స్పందన లభిస్తుంది. అందరూ కూడా వస్తున్నారు, ఉచితంగా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్కి వాళ్ళు ఎక్కువ మంది శంకర్ ఫౌండేషన్ క్యాంప్ కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కువ మంది చూడటం జరుగుతుంది. ఐ సంబంధించిన మరి ఆపరేషన్స్, క్యాటరాక్ట్ లేకపోతే ఇంకేదైనా ట్రీట్మెంట్ చేయడానికి కూడా వాళ్ళు కూడా ఉదయం చూస్తున్నారు. వాళ్ళు కూడా విజయనగరం అనుకుంటా అక్కడి నుంచి వాళ్ళు కూడా అక్కడికి రెఫరల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసిన వాళ్ళందరినీ కూడా మోస్ట్లీ పీపుల్ ఎలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అంటే ఉదయం మేము చూసినప్పుడు చాలామంది ఏజ్డ్ పర్సన్స్ వచ్చారండి. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కువ ఏంటంటే కాళ్ళు బాగా నొప్పులు ఉండటం మూలంగా నడవలేకపోతున్నామని, తర్వాత కొంతమంది అదే చేతులు, తర్వాత ఎక్కువ ఎముకలు ఆర్థోపెడిక్ సంబంధించిన పేషెంట్లే ఎక్కువ రావడం జరిగింది. మేము వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఓపీ చూసి ఉచితంగా వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే లైక్ ప్రాబ్లమ్కి సంబంధించి మీరు డైట్ షెడ్యూల్ ఏమైనా సజెస్ట్ చేస్తున్నారా డాక్టర్స్? అంటే ఎలాంటి డైట్ వాళ్ళు మెయింటైన్ చేయాలి? అంటే ఇప్పుడు మామూలుగా మేము ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నాము, మీరు ఈ వయసులో ఈ విధంగా ఉండాలి అని మేము వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాము. అంటే ఇప్పుడు ఇక్కడ అనిల్ నీరుకొండ మెడికల్ హాస్పిటల్ ఉంది కదండి, హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ ఉంటారు. డెంటల్ మెడికల్కి సంబంధించిన, ఆర్థోపెడిక్కి సంబంధించిన డాక్టర్స్ అందరూ కూడా ఉంటారు. మేము వాళ్ళతోటి మేము వీళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఆరోగ్యశ్రీలో ఏమన్నా ఆపరేషన్ చేయించాలన్నా కూడా ఇక్కడి నుంచి అక్కడికి పంపడం జరుగుతుందండి.
ఎంతమంది డాక్టర్స్ ఇక్కడ విజిట్ చేశారండి ప్రెసెంట్? ఈరోజు ఉదయం మన అనిల్ నీరుకొండ హాస్పిటల్ నుంచి ఒక 4-5 స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చారండి. జనరల్ మెడిసిన్, గైనిక్, ఆర్థోపెడిక్, పెడియాట్రిక్స్ అండ్ ఈఎన్టీ డాక్టర్స్ అండి. మా డెంటల్ తరపున పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ ప్రోస్థోడాంటిక్స్ డిపార్ట్మెంటు కంబైన్డ్గా మొత్తం ఒక 10-11 మంది డాక్టర్స్ వచ్చాము, స్పెషాలిటీ డాక్టర్స్. ద్వారా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యంగా సుమన్ టీవీ యాజమాన్యానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. వారి కార్యక్రమాలు మేము చాలా ప్రోగ్రామ్స్ చూస్తున్నాము. అందరికీ కూడా ఉపయోగపడేలాగా కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి ప్రోగ్రాములు అంటే మెడికల్ కానీ డెంటల్ కానీ అందరికీ జనాలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.